సహోదరులారా, ఒక దేశంలో ఒక చిన్న పల్లెటూరు ఒకటి ఉండేది. అది జన నివాసాలకు చాలా దూరంగా ఉండేది. చిన్న మంచి పల్లెటూరు. అక్కడున్న వాళ్ళందరూ చిన్న చిన్నగా వ్యవసాయం చేసుకుంటాం, ఏదన్నా కాయ కష్టం చేసుకొని జీవనం సాగించడమే కానీ పెద్ద డబ్బున్న మనుషులు కాదు. వాళ్ళ మధ్యలోకి ఒకరోజు ఒక కంపెనీ వస్తుంది. ఒక కంపెనీ వచ్చి ఏమంటుందంటే, మీరు ప్రతి ఇంట్లో కూడాను మేము మీకు కొంత మెటీరియల్ ఇస్తాం, ఆ మెటీరియల్ జస్ట్ అట్లా కాల్చి దాన్ని మీకు మేమే ఇస్తాం, మిషనరీ అంతా. వాటిని కొంత వేడి చేసి, ఆ వేడి చేసిన దానిలో నుంచి ఇట్లాంటి ప్లాస్టిక్ మౌల్డ్స్ ఇట్లాంటివన్నీ తయారు చేయొచ్చు, అంతా మేమే పెట్టుబడి పెడతాము, మీరేం చేయనక్కర్లేదు, కరెంటు బిల్లు కూడా మేమే కడతాం అట్లా చెప్పి వాళ్ళతో కొన్ని ప్లాస్టిక్ సామాన్ తయారు చేసేటటువంటి చిన్న చిన్న ఫర్నేజర్ లాంటివి అట్లా పెడతారు. చూస్తానికి అంతా బాగానే ఉంటుంది కానీ అలాగా. కాకపోతే వాళ్ళు పెద్ద చదువు లేని వాళ్ళు, మేమే ట్రైనింగ్ ఇస్తాం, మా వాళ్ళే ఉంటారని చెప్పేటప్పటికి వీళ్ళందరికీ సంతోషం వస్తుంది. నెలకి ఇన్ని వందలు ఇన్ని వేలు వస్తూ ఉంటాయి మీకు రోజుకి. ఇలా అన్నీ చెప్పేటప్పటికి ఆశపడతారు. ఈలోపు ఆ ఊర్లో చదువుకున్న ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత, మీరెవరు అలాంటివి పెట్టొద్దు, దాని ద్వారా వచ్చేటువంటి పొగ చాలా ఇబ్బందికరమైంది. మరి ఈ విషయంలో చాలాసార్లు నేను చాలా చోట్ల గమనించాను, వీటి వల్ల వచ్చేటువంటి ఇది పొగ విషం లాంటిదే. ఇప్పుడు కాదు కానీ ఒక 5-6 సంవత్సరాలకి మన కుటుంబాలందరూ కూడా అనారోగ్యం పాలైపోతాం, అప్పటికి వాళ్ళు ఇంక వెళ్ళిపోతారు, వాళ్ళ లాభాలు వాళ్ళకి వస్తాయని చెప్పిన ఎవరు అతను మాట వినరు. రోజు రోజు ప్రతి వాళ్ళ పెద్దల్ని చిన్నల్ని ఎవరైతే మాట వింటారో వాళ్ళందరినీ చెప్తారు కానీ అందరూ ఇక అటే పడతారు. సహోదరులారా, యాజ్ యూజువల్గా మరి ఆ కార్పొరేట్ కంపెనీ వచ్చి వీళ్ళ దగ్గర కావాల్సింది అరేంజ్ చేస్తుంది. ఇతను వెళ్ళిపోతాడు. వాళ్ళు ఏమంటారంటే కంపెనీ వాళ్ళు, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం ఈ ఊళ్ళో పెట్టడానికి అంటాడు. మీరందరూ కలిసి వస్తే ఆ పర్మిషన్ నేను గవర్నమెంట్లో క్యాన్సిల్ చేయిస్తాను అంటాడు. ఊళ్ళో వాళ్ళు వినరు. వాళ్ళు వస్తారు, మిషనరీ అన్ని బిగిస్తుంటారు, సుమారు 5 ఏళ్ళకి ఒకటి 6 ఏళ్ళకి ఒకటి అట్లా పెడుతుంటారు. ఊరంతా పొగ్గొట్టాలు వచ్చేస్తాయి, కోలాహలం, వ్యాన్లు వస్తుంటాయి, మంచి మంచి రోడ్లు వేసేస్తారు, అన్నీ అయిపోతాయి. ఇతను చూసి చూసి బాధపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అలాగే గిరున 5 ఏళ్ళు తిరిగిన తర్వాత అందరూ ఒక విధమైనటువంటి సిక్నెస్కి, అనారోగ్యానికి, ఊపిరితిత్తుల సమస్యలోకి వెళ్ళిపోతారు. దీన్ని ఎలా ఆపాలో ఎవరికి తెలియదు. ఆపుదామని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. మెల్లమెల్లగా అనారోగ్యాల పాలే సుమారుగా ఆ ఊరు వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతారు. ఇక సహోదరులారా, చాలాసార్లు మేలు చెప్పినప్పుడు విననప్పుడు తిరిగి మనం కోలుకుందాము చేసుకుందాం అనేటప్పుడు ఒక్కోసారి సమయం దాటిపోవచ్చు. అలా సమయం దాటిపోకుండా సమయం ఉండగానే ఆయన్ని చేరటానికి మన వద్దకు వచ్చిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వాక్యం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. విన్నారండి? నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని నేను విచారించినాను, ఎవడనూ నాకు కనపడలేదు అనేది దేవుని యొక్క మాట. ఏం చేశాడు దేవుడు? దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, దేశం యొక్క దేశస్థుల యొక్క దోషం అధికమైంది, దాన్ని నాశనం చేయాలనేటువంటి ఆ శిక్షా సమయం వస్తుంది. అలా కాకుండా ఎవరైనా దేశస్థుల్ని దేవుని వైపు తిప్పుతారా అని గాన చూడటానికి దేవుడు చేసిన ప్రయత్నానికి అందుబాటులో ఏ మనిషి లేకుండా పోవటం ఇక్కడ విచారకరమైనది. ఒకడైనను, అంతే. ఇది చాలా బాధాకరమైనటువంటి మాట. ఎట్లా ఇలా జరిగింది? ఎందుకు జరిగింది? ఒకడైనా లేకపోవటం ఏమిటి? భూమి మీద దేవుని సేవించే వాళ్ళే లేరా? ఉన్నారు. దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
ఇది తిన్నగా చూస్తే హెచ్కేల్ కాలంలో ఇశ్రాయేలీలు చెప్పిన మాట. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? నిబంధనా జనులు, దేవుని పేరు పెట్టబడిన వారు, సున్నతి అనే చేయబడిన వారు, భూమి మీద ఉన్న వారిలో దేవుడు తనకు స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకున్న జనులు. వాళ్ళతో పాటే కలిసి ఉంటున్నారు. అందరూ కలిసే ఉంటున్నారు, దేవుడితోనే ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, బద్దలైనటువంటి సందుల్లో నిలబడటానికి ఒకడైనా ఉంటాడేమో అని నేను ఎంత విచారించినాను, ఒక్కడైనా ఉంటాడేమో అని కనిపించట్లేదని. సహోదరులారా, మన భక్తి విషయంలో మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాల్సిన అంశం టైము ప్రారంభమైంది. మన భక్తి అంటున్నాను, మీ భక్తి అంటలేదు, దయచేసి మీరు నొచ్చుకోకూడదు. దేవుడు ఆ రోజుల్లో ఉన్న జనాభా లెక్క ప్రకారం మనం చూస్తే కోట్లు లేకపోవచ్చు, బహుశా కోట్ల మంది లేకపోవచ్చు, కొన్ని లక్షల మంది ఉంటారు, 40-50 లక్షల మంది పైకి. అంతమంది మధ్యలో కనీసం ఒకడు కూడా భక్తుడు కనపడలేదా? ఈ నిమిత్తంగా మనకి లెక్క తెలియకపోవచ్చు. ఇప్పుడు కూడా 1,20,00,000 మంది ఎంతమందో ఇజ్రాయేల్ జనాభా అంతే. అప్పట్లో పోనీ ఇంతమంది ఉన్నా, పోనీ ఇందులో సగం మంది ఉన్నా, సహోదరులారా, అంటే వీళ్ళందరూ కూడా దేవునికి అందుబాటులో లేని మనుషులు. అది మీరు గుర్తుంచుకోవాలి. దేవుని పేరు పెట్టుకొని దేవుని కొరకు తిరుగుతూ, దేవుని నిమిత్తమే మేము జీవిస్తున్నాం, దేవుడి కట్టడలను, దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి దైవ జనాంగముగాను, ధర్మశాస్త్రము అట్లాంటి ఆచార దరదులు కలిగినటువంటి శ్రేష్టమైన జనంగా ఉన్న వీరు, దేవుని పేరు పెట్టుకున్నటువంటి వీరు దేవునికి అందుబాటులో లేకపోవటం ఎంత దుస్థితి. మనం కూడా చాలాసార్లు దేవునికి అందుబాటులో ఉండం. దేవుడు పదే చెప్తుంటాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీకు తెలుసు కదా, బైబిల్లో చాలా ఫెమిలియర్ వాక్యం, ప్రతి సువార్త సభలోను సుమారుగా చెప్పబడే వాక్యం, ప్రతి వీధి సువార్తలోను చెప్పబడే వాక్యం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి మన భారం ఏంటో తీర్చుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పనేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు నీతో తప్పకుండా చెప్తాడు, చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు. కాకపోతే దేవుని దగ్గర నేర్చుకునే స్థితి నీకు ఉండాలి. దేవుని దగ్గర నేర్చుకునే స్థితి నీకు ఉండాలి. అది మీరు గుర్తుంచుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. ఇదే ఆలోచన దేవునికి. భూమి మీద ఆయన పని చేయడానికి ఆయనకు అందుబాటులో మనిషి కావాలి. ఇప్పుడు ఈ సమయంలో నాకు ఆ దైవజనుడి పేరు గుర్తురాట్లేదు, కానీ ఒక మంచి దైవజనుడు తను చెప్పినటువంటి మంచి కొటేషన్స్లో ఒక మాట అంటాడు, దేవుడు లేకుండా నేనేమి ఈ భూమి మీద చేయలేను, నేను లేకుండా దేవుడు కూడా భూమి మీద చేయటానికి నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అంటే భూమి మీద ఆయన ఏ పని చేయాలన్నా నేను ఉండాలి అని ఆశ కలిగి ఉంటాడు. దేవుడికి భూమి మీద పని చేయడానికి ఒక మనిషి కావాలి. అది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. తనంతటా తాను చేయలేక కాదు, కానీ తన ప్రతినిధిగా ఒకరు ఉండాలి. సామెతల గ్రంథకర్త తన యొక్క జ్ఞానాన్ని అంతా రంగరించి రాసినటువంటి సామెతలు 1వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చాలా దుఃఖకరమైనటువంటి మాట. 1వ అధ్యాయం 24వ వాక్యం, నేను పిలువగా మీరు వినకపోతిరి, చేయి చాపాను ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. పిలిచాడట, ఎవ్వరూ వినలేదట. చేయి చాపాను, అయ్యా రండి, లక్ష్య పెట్టలేదు. ఎందుకు ఆయన పిలుస్తున్నాడు, ఎందుకు చేయి చాపుతున్నాడు, ఏంటయ్యా ఏంటి చేయి చాపుతున్నావు, ఏం పని అని ఎవరు అనలేదంట. తర్వాత జరిగిన పర్యవసానాలండి చెప్పుకోవటానికి చాలా విడ్డూరంగా ఉంటాయి. ఆయన అంటాడండి 30వ వాక్యంలో, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించారు. ఒక ఆలోచన చెప్తాను వినండి అంటే అబ్బే మేము వినమన్నారంట. కాబట్టి 31వ వాక్యంలో చాలా చక్కని మాట ఉంటుంది ఇక్కడ, ప్రవర్తన ఫలము, లేదా వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు, అంతే, నాశనమవుతారు అని 32వ వాక్యంలో చెప్తాడు. నేను కూడా వాళ్ళ మాటలు విన్నాం అంటాడు. మీరు గమనించినట్లయితే 28లో అంటాడు,
నన్ను గురించి మొరపెడతారు, నేను ప్రత్యుత్తరం అవును, శ్రద్ధగా వెతుకుతారు, అసలు కనిపించే ప్రసక్తే లేదన్నట్టు మాట్లాడతాడు దేవుడు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు వినాలి. నీ మనసుకు తోచింది, నీ బుద్ధికి నీ బుర్రకి వచ్చింది కరెక్ట్ అనుకోకూడదు. ఎందుకంటే మన బుర్ర ఎప్పుడు భూమికి ప్యారలల్గా ఉంటుంది. దేవుని ఆలోచన ఎప్పుడు భూమి కంటే ఆకాశం వైపు ఉన్నతంగా వెళుతూ ఉంటుంది. మన ఆలోచన చొప్పున మనం వెళితే ఎట్లా అండి? కష్టం కదా. మన ఆలోచన మనకు నచ్చినట్లు వెళుద్ది. మనకు నచ్చింది ఎప్పటికైనా చెడ్డదే. మనకు బాగా నచ్చింది ఎప్పుడు చెడ్డగా ఉంటుంది. మీరు గమనించుకోండి. ఎప్పుడు అంటే 99% చెడ్డగానే ఉంటుంది. ఎందుకంటే బాగా నచ్చింది రాహేలు యాకోబుకి, ఊపిరి ఆడకుండా పట్టుకొని తిప్పింది మనిషిని. ఆ, రాహేలు ఇబ్బంది పెట్టినంతగా యాకోబుని ఇంకెవరు ఇబ్బంది పెట్టలేదు. ఆ తర్వాత ఇంకొకళ్ళు నేను చూపిస్తాను మీకు. హవ్వగారు ఆ పండు కన్నులకు నచ్చింది, అయిపోయి. ఇంకొకటి దెలీలా సంసోనికి నచ్చింది, విసికి చావాలి అనుకున్నాడంట. చస్తే పోద్ది అనే స్థితికి వెళ్ళాడు కానీ, సహోదరులారా, చస్తే పోద్ది అనే స్థితికి వెళ్ళాడే కానీ చావలా, వదల్లా. కాబట్టి దేవుడు ఏం చెప్తాడో విని దాని ప్రకారం ప్రవర్తించడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. ఆ ఆశ మీరు కలిగి ఉండండి. ఒకవేళ వెంటనే జరగకపోవచ్చు, రేపెల్లుండిలో జరుగుద్ది. రేపెల్లుండి అనేది కొంత టైం పట్టుతుంది. కాబట్టి ఆశ కలిగి ఉండటం మనం తప్పనిసరిగా ఆశ కలిగి ఉండాల్సిందే. ఆశ లేకపోతే కష్టం. ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరచునని ఎందుకు రాయించాడు? అయితే నీ ఆశ ఆయన అయి ఉండాలి. నీ ఆశ ఆయన చిత్తమై ఉండాలి. నీ ఆశ ఆయన కొరకు జీవించే తత్వం కలిగి ఉండాలి. అప్పుడు చాలా చక్కని లైఫ్లోకి మనం ముందుకెళ్ళగలం. కనుక సహోదరులారా, దయచేసి ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన మాట వింటానికి ఇష్టపడాలి. చాలాసార్లు మనకి చిన్న చిన్న లాభాల కోసం, తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, చాలా తాత్కాలికమైన సుఖాల కోసం చండాలమైన పనులు చేస్తూ ఉంటాం. ఆ సుఖం అనుభవించిన తర్వాత, లేదు ఆ యొక్క రాబడి అనుభవించిన తర్వాత మనకు వెక్కసం అవుద్ది. మన మీద మనకి అసహ్యం వేస్తుంది. మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా చేసామో అనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడి దగ్గర చూస్తే దేవుడు దొరుకుతాడో దొరకడో నాకు తెలియదు. అది ఆయన ఇష్టం మీద, మీ యొక్క జీవితాలు ఆయన సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళతో చెప్పాడు కదా, పొల్యూషన్ ఎక్కువ వస్తుందని ఆ పెద్ద మనిషి. వీళ్ళు ఫ్రీగా ఇస్తామంటారా బాబు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. 2-3 సంవత్సరాల్లో వాళ్ళ లాభాలు వాళ్ళు లాగేసుకున్న తర్వాత మీ మీద పెట్టిన పెట్టుబడికి మించి బోల్డ్ని డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. మీరు నాశనం అయిపోతుంటారు. మిమ్మల్ని పట్టించుకోరు. ఎక్కువ మాట్లాడితే సరే మాకు అవసరం లేదని ఆపేసి వెళ్ళిపోతారు. మీ ప్రాణాలు పోతాయి. కాబట్టి దయచేసి వద్దు. ఊరి బయట ఎక్కడో ఉన్న ఊర్లు వాళ్ళు ఎందుకే ఎంచుకుంటారు, ఊళ్ళో ఇలాంటివి పెట్టనవరు అని ఎన్ని చెప్పినా సరే ఆయన వినలేదు. ఆయన మంచి చెప్పాల్సింది చెప్పి వీళ్ళు వినేటట్లేరని చెప్పి తన ప్రాణం కాపాడుకుంటే ఎటో వెళ్ళిపోయాడు. అదే మొదటగానే విన్నట్టయితే దాన్ని ఎలా ఆపించాలో, ఏ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాలో ఆయనకు తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు, వెళ్ళలేకపోయారు. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్తున్నాను. దేవుడు ఇప్పుడు మంచి చెప్తున్నాడు, మేలు చెప్తున్నాడు. దాన్ని తృణీకరించొద్దు. అట్టి ఉన్న స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. మంచి కాపరి నిన్ను స్తుతిస్తున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీరే కదా గొప్ప దేవుడు, మీరే కదా మంచి దేవుడు. నీ కటాక్షం మా మీద ఉంచి నడిపించండి. నీ క్షేమస్థితిని మాకు దయచేయండి. మహోన్నతుడైనటువంటి నీ చాటును మేము వర్ధిల్లటానికి కృప చూపించండి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరపు ఉన్న నీ కనికరం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సమయంలో నా ప్రభా నాయన, మీరు పిలిచినప్పుడు పలకటం నేర్పించండి. మీరు చాలా సున్నితంగాను, మందరంగాను, మృదువుగాను పిలుస్తారు. అయ్యా, మాకు అలా పిలిస్తే పలికే తత్వం లేదు. 4 కొడితేనే కానీ తిరిగే మనుషులు మేము. దయచేసి ఆ యొక్క తత్వాన్ని మార్చి మమ్మల్ని నిలబెట్టమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.